అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. అలాగే మనకు ఇక్కడ కొన్ని రూల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. మరి పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి మరి ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులు అనేది పూర్తయిపోయింది. మరి 20 విడత డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది. మరి 20 విడత డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, రైతులు ఏం చేయాలి 20 విడత డబ్బులను తీసుకోవాలంటే అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ పీఎం కిసాన్ 20 విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులంతా కూడా వెంటనే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది. మరి ఇలా చేసుకుంటేనే మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి ఈ పీఎం కిసాన్ ద్వారా, ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంటు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా, అలాగే మన తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా కూడా రైతులకు మేలు చేస్తుంది. మరి పీఎం కిసాన్ 20 విడతతో పాటు ఈ పథకాల డబ్బులు కూడా వస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ప్రతి రైతు కూడా మీరు వెంటనే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అలాగే మీరు ఎప్పుడైతే ఇలా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే, అంతేకాకుండా మీరు తప్పకుండా ఈ లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రభుత్వం నుంచి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి, అంటే ఏపీలో ఎవరైతే రైతులు ఉంటారో వారికి, అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం తరపున వీళ్ళందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి డబ్బులు రానున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది. తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. మరి పీఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ కొన్ని చోట్ల లబ్ధిదారులు లబ్ధి పొందుతుంటే కొంతమంది రైతులు మాత్రమే, మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే రావడం లేదనమాట. మరి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా నేరుగా మనకు డీబీటీ ద్వారా డబ్బులు అయితే విడుదలవుతాయి. మరి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ సాయాన్ని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది. మరి 20 విడత డబ్బుల కోసం చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 20 విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 20 విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఇలా చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మనకు సూచించడం అయితే జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి చాలామంది ఏంటంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారు. ఇలా చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా చేయాలి. మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మరి తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీలో ఉన్న రైతులకు నేను ముందు వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖీభవాన్ని కూడా 3 విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పింది. మరి ఇప్పటి వరకు కూడా మనకి ఒక డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట రైతులకు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ కూడా మనకి ఇంకా ఈ డబ్బులు అనేది విడుదల కాలేదు. మరి అందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మనకి యొక్క డబ్బులు అనేది
రాబోతూ ఉన్నాయి. మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పకుండా ఈ తేదీలోపు మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈకేవైసీ మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు, మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి పిఎం కిసాన్ అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీకు పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోండి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది దాని ప్రకారం మీకు ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇప్పటికే మన ఏపీలో ఉన్నటువంటి 43 లక్షల మందికి పిఎం కిసాన్ కింద ప్రతి ఏడాది కూడా 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. ఇక ఏపీలో ఉన్న రైతులకు 3,100 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. మరి మన తెలంగాణలో ఉన్న రైతులు కూడా దాదాపు 50 లక్షల పైచిలకు మంది రైతులకు 6,000 రూపాయల చొప్పున వారికి కూడా ఒక 4 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మీరు ఊహించినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేస్తున్నట్లే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక విడత చొప్పున పిఎం కిసాన్ కింద 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా 19 విడతలను పూర్తి చేసి 20వ విడతకు సిద్ధమైపోయింది. మరి 20వ విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి మే మొదటి వారం నుంచి 20 విడత డబ్బులు వస్తాయి. మరి ఏపీలో ఉన్న రైతులకైతే 2 పథకాల డబ్బులు వస్తాయి. అన్నదాత సుఖీభావ వస్తుంది, పిఎం కిసాన్ కూడా వస్తుంది. మరి ఈ విధంగా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని మీకు విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులను విడుదల చేయడానికి. మరి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించాయి. మరి సిద్ధంగా ఉండండి. మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందండి. మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1 కోటి మంది రైతులకైతే దాదాపు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తుంది. మరి చాలామందిని ఈ పిఎం కిసాన్ నుంచి తొలగించబోతోందనమాట. మరి ఎందుకు తొలగిస్తున్నారని చూస్తే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి చాలామంది మాజీ ప్రజాప్రతినిధులు అలాగే మనకు ఈ యొక్క ఎవరైతే మనకు అర్హతలైనటువంటి రైతులు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తొలగించబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి వారికి కూడా తొలగించేసి వారి స్థానంలో కొత్త అర్హత ఎవరికైతే ఉంటుందో అర్హత ఉన్నటువంటి రైతులకు అవకాశం కల్పించే విధంగా కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తప్పకుండా తీసుకోండి. మీకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి. మరి ఇది అనమాట ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఈ విధంగా సాయాన్ని అందించేందుకు మనకు సిద్ధంగా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి. మరి తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు ఈ యొక్క సాయాన్ని అయితే తీసుకోండి. మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సూచిస్తుంది. ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి పిఎం కిసాన్కి సంబంధించి. మీరు ఒకసారి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది నేరుగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా, మీకు ఈ పిఎం కిసాన్ అందుతుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి తప్పకుండా మీరు ఇలా చేయండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బులు వస్తాయని చెప్పి. అర్హుల జాబితాలో మీరు అనుకున్నట్లుగానే మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి
ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి, మనకు డబ్బులు అయితే వస్తాయి. మరి లిస్ట్ కూడా విడుదల అవుతుంది ఈ నెల చివరిలో. మే నెల మొదటి వారం నుంచి పీఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి ఈ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.